సో గైస్ ఇక్కడ షిరిడీలో చూశారు కదా, కాఫీ 3 రూపీస్, టీ 2 రూపీస్. నమస్తే, సత్ శ్రీ అకాల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఐ యామ్ తెలుగు బ్లాగర్. సో గైస్ ఈరోజు మనం వెళ్తున్నాం షిరిడి. సో ఇది సడన్ ప్లాన్. సో మార్నింగే ఢిల్లీ నుంచి వచ్చాను కదా, సో ఈవినింగ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు షిరిడి. అండ్ తత్కాల్ కాదు, ప్రీమియం తత్కాల్ అనొచ్చు మనము. సో ప్రీమియం తత్కాల్లో టికెట్ బుక్ చేసుకున్నాను. సో ఈరోజు నేను, మా అత్తమ్మ అండ్ మా సిస్టర్, మేము ముగ్గురం వెళ్తున్నాం షిరిడీకి. సో షిరిడి ఏం అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఈ బ్లాగ్లో కవర్ చేద్దాం. షిరిడీకి వెళ్ళాలంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, రోడ్వేస్ అండ్ రైల్వేస్. అండ్ రైల్వేస్లో కూడా 3 ట్రైన్లు ఉన్నాయి చాలా ఫేమస్, లైక్ షిరిడి సాయినగర్ అని, అండ్ నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ అని, అండ్ కూడా అజంతా ఎక్స్ప్రెస్ అని. సో షిరిడి సాయినగర్ అనేది మనకు డైరెక్ట్ టెంపుల్ సన్నిధానంలో లైక్ నియర్ బైలో దింపేస్తుంది. సో మనకు అనేది లైక్ నేనైతే నాగర్ సోల్లో బుక్ చేసుకున్నాను. నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ నుంచి నాగర్ సోల్లో దిగాలి. మన ట్రైన్ అనేది 8 గంటల 5 నిమిషాలకు ఉంది. అండ్ మార్నింగ్ మనకి సంవేర్ అరౌండ్ 6 o'clock నాగర్ సోల్లో దింపేస్తారు. సో నాగర్ సోల్ నుంచి షిరిడి వెళ్ళాలంటే ఒక 60 kilometers. దానికోసం కూడా సపరేట్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, లైక్ క్యాబ్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. సో మనం ఏది మనకు కన్వీనియంట్ ఉంటుంది దాంట్లో వెళ్ళిపోతాం. చూడవచ్చు టైం అనేది 7:31 అవుతుంది. సో ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 30 minutes ఆఫ్ టైం ఉంది మనకి, 30 to 34 minutes. అండ్ ట్రైన్ లైక్ ప్లాట్ఫామ్ ఇంకా అలర్ట్ అవ్వాలి. చూడవచ్చు ట్రైన్ 12787. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే అలర్ట్ అవ్వలే, చూద్దాం ఇంకెంత సమయం అవుతుందో. సో గైస్ ప్లాట్ఫామ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు, బట్ అనౌన్స్మెంట్లు ఏమొస్తుందంటే ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి నర్సాపూర్ లైక్ నాగర్సోల్ ట్రైన్ వెళ్తుందంట. సో మనం వెళ్ళిపోదాం మన ప్లాట్ఫామ్కి. సో గైస్ ఇప్పుడు అనౌన్స్మెంట్తో పాటు మనకు అక్కడ బోర్డులో కూడా మెన్షన్ చేశారు, సో ప్లాట్ఫామ్ నెంబర్ 6కి మన ట్రైన్ రాబోతుందని. సో ఇంత సస్పెన్స్ ఎప్పుడు లేదు, ఎందుకంటే ఎప్పుడు ఈ ట్రైన్ 7 లేకపోతే 8కి వస్తుంది. సర్ప్రైజింగ్లీ ఈరోజు హైదరాబాద్లో వర్షం కూడా పడుతుంది. సో సమ్మర్లో వర్షం గుడ్. సో గుడ్ మార్నింగ్ గైస్. రాత్రి ట్రైన్ ఎక్కాక కొంచెం లైట్గా డిన్నర్ చేసి వండుకుండే. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు నాగర్ సోల్ అనే ఏరియా దగ్గరలో ఉన్నాం. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ మార్నింగ్, అండ్ చాలా గ్రీనరీ ఉంది ఇక్కడ. నాకైతే ఇలాంటి ఫామ్స్ చూస్తే మా విలేజ్ గుర్తుకొస్తుంది. మీకేం గుర్తుకొస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో మనం చేరుకున్నాం నాగర్ సోల్ రైల్వే స్టేషన్. సో నర్సాపూర్కి ఇదే లాస్ట్. అండ్ చూడొచ్చు మీరు కూడా టైం అవుతుంది 6:46. సో ఇదే ట్రైన్లో మనం వచ్చాము. సో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యిండే, లైక్ మార్నింగ్ 6:30 to 6:40 లోపే ఇక్కడ డ్రాప్ చేస్తుంది. అండ్ చూడొచ్చు వీళ్ళంతా ట్యాక్సీ డ్రైవర్స్. బిఫోర్ కోవిడ్ దేర్ యూస్ టు బి ఎ బస్ ఆల్సో, కానీ ఇప్పుడు బస్ సర్వీస్ అయితే లేదు ప్రెజెంట్గా. సో ఇలాంటి ట్యాక్సీలలో పర్ హెడ్ 120 rupees ఇచ్చి మనం షిరిడీకి వెళ్ళిపోవాలి. బికాస్ few moments later. సో గైస్ మనం వచ్చాము సాయి ఆశ్రమ్ షిరిడి. సో బేసికలీ ఇట్స్ ఏ భక్తి నివాస్. దీంట్లో ఏమంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అకామిడేషన్స్ ఉంటాయి. సో లోపల మనకు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోలేదు. ఈవెన్ వాట్ ఐ ఫీల్ మనకు అకామిడేషన్ కూడా అంత అవసరం లేదు, ఎందుకంటే ఈరోజే మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఔరంగాబాద్. సో మనకు లాకర్ దొరికిపోతే ఐ విల్ కీప్ ఆల్ మై థింగ్స్ ఇన్ ద లాకర్. సో రూమ్ ఎంక్వైరీ ఇంకా లాకర్ ఎంక్వైరీ కోసం ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలి. చూడొచ్చు క్లియర్గా సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ బిల్డింగ్ బిల్ట్ అండ్ డొనేటెడ్ బై శ్రీ కేవి రమణి చెన్నై. సో చెన్నై వాళ్ళు డొనేట్ చేశారు. సో లోపల వెళ్దాం, సీనరీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. లాకర్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. రూమ్స్ ఇక్కడ 200 rupees నుంచి స్టార్ట్ ఉంటాయి, లైక్ 200 rupees, 400, 600 నాన్ ఏసీ, 800, 1000 rupees, 1500 అనేది ఏసీ రూమ్స్. సో కౌంటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వస్తాం. సో గైస్ చూసారు కదా షిరిడీలో ఉన్నాము. సో వీ థాట్ దట్ నార్మల్గా లాకర్ తీసుకొని మనం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ లాకర్ ఇంకా నార్మల్ వాష్రూమ్స్ అంత బాగాలేవు. సో మనకి బేసిక్ రూమ్ అయితే దొరికిపోయింది, లైక్ నాన్ ఏసీ రూమ్. సో ఈ సాయి భక్తి నివాస్లో నార్మల్ రూమ్ అయితే తీసుకున్నాము. సో ఈ భక్తి నివాస్ అనేది మన షిరిడి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ నుంచి అప్రాక్సిమేట్గా 500 నుంచి 800 meters అవతల ఉంటుంది. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఫ్యామిలీ వచ్చినా లైక్ నార్మల్ వచ్చినా ఇక్కడ స్టే తీసుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది.
ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. సో ఇది చూసారు కదా సాయి ఆశ్రమ్ది లావిష్ గార్డెన్ టైప్ ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ మన సౌత్ లైక్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగువారే ఎక్కువ ఉంటారు ఇక్కడ. షిరిడీలో అంత లాంగ్వేజ్ బేరియర్ కూడా ఏమి ఉండదు. సో గైస్ ఇక్కడ షిరిడీలో చూశారు కదా, కాఫీ 3 రూపీస్, టీ 2 రూపీస్, వాటర్ బాటిల్ 10 రూపీస్ అని ఇలాంటి చిన్న చిన్న వెండింగ్ షాప్స్ ఉన్నాయి. సో చాలామంది భక్తులంతా ఇక్కడనే ప్రిఫర్ చేస్తున్నారు. గుడి నుంచి మనం ఒక 800 మీటర్స్ దూరం ఉంది కదా. సో ఇక్కడ షేరింగ్ ఆటోస్ ఉన్నాయి. పర్ పర్సన్ 10 రూపీస్ తీసుకుంటున్నారు. గుడి దాకా దింపుతారు మనది. అపార్ట్ ఫ్రమ్ దిస్ షేరింగ్ ఆటోస్ మనకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటుంది ఫ్రమ్ భక్తి నివాస్. బట్ ద థింగ్ ఈజ్ బస్ మొత్తం ఫిల్ అయ్యేదాకా స్టార్ట్ అవ్వదు. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఒకవేళ బస్సు స్టార్ట్ అయిపోతుంది అంటే బస్ ఎక్కండి, లేకపోతే ఇలా 10 రూపీస్ షేరింగ్ ఆటోస్ ఉంటాయి. షిరిడి మన మహారాష్ట్ర స్టేట్లో ఉంటుంది. బట్ ఇక్కడ చాలా భక్తులు మన ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తారు. సో అందువలన మనకి ఇక్కడ అంత లాంగ్వేజ్ ఇష్యూ అయితే కనిపించదు. చాలామంది తెలుగు మాట్లాడే వాళ్ళే ఉంటారు. అండ్ గుడి సన్నిధానం ఉంది కదా, ఈ సన్నిధానం చుట్టుపక్కల నాన్ వెజ్ అయితే అలౌ లేదు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆశ్రమం అండ్ మన గుడికి కూడా సపరేట్ ఒక భోజనాలయం ఉంటుంది. లైక్ అన్నప్రసాదం టైపు. అక్కడ కూడా ఫ్రీ భోజనం చేసుకోవచ్చు. సాయి సన్నిధానం దగ్గరికి అయితే వచ్చాము. సో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఫోన్స్ అయినా, కెమెరా అయినా, ట్రైపాడ్ అయినా ఇలాంటివి ఏం అలౌడ్ లేదు. సో ఇక్కడ లాకర్ రూమ్లో పెట్టేసి దర్శనం అయిపోయినాక మిమ్మల్ని కలుస్తాం. బాయ్. ఆపోజిట్లో ఉన్న దుకాణంలోనే మనం అన్ని పూజా సామాన్లు కూడా తీసుకుంటున్నాం. పేడలు ఉన్నాయి కదా, ఈ పేడ కూడా తీసుకుందాము. అండ్ సెల్ ఫోన్ కూడా ఈ షాప్లో డిపాజిట్ చేస్తున్నాము. సో గైస్ సక్సెస్ఫుల్లీ సాయిబాబా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక మనం ప్రసాదం అవన్నీ కూడా కొనుక్కున్నాము. సో మనకి ట్రైన్ టైమింగ్ ఉండే మన్మాడ్ టు ఔరంగాబాద్, అది మిక్స్ అయిపోయింది. సో బస్ ఎక్కాను. సో బస్ ఎక్కి ఔరంగాబాద్కి వెళ్ళిపోతాను. షిరిడీలో ఏం చెప్పాలనుకున్నానంటే, దర్శనం చేయడానికి పోతున్నాం కదా. సో బిట్వీన్లో స్టార్టింగ్లో ఫ్లవర్స్ అమ్ముతున్నారు కదా. సో ఆ ఫ్లవర్స్ అయితే నా సజెషన్ ప్రకారం అయితే తీసుకోకండి. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ తీసుకొని వాళ్ళు డస్ట్బిన్లో పడేస్తున్నారు. అండ్ దే ఆర్ సేయింగ్ దట్ మీరు ఏం టెన్షన్ పడకండి, ఈ ఫ్లవర్స్ అనేది అగరబత్తి తయారు మేకింగ్లో దాంట్లో దీనికో పనికి వస్తాయని చెప్తున్నారు. సో నాకైతే వేస్ట్ ఆఫ్ 50 రూపీస్ అనిపించింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా పూజా సామాన్ అనేది, వాళ్ళు మనకు ఇది కావాలి ఇది కావాలి ఏది కావాలని చెప్పి మినిమం ఒక 5 to 1000 రూపీస్ దాకా బిల్ అయితే చేసేస్తున్నారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనం 1000 రూపీస్ కూడా ఓకే చలో సామాన్ పూజకి ఎక్కుతుంది కదా అనుకుంటాం కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సామాన్ మన చేతిలో కూడా ఇవ్వడం లేదు. సో వాళ్ళు ఏమంటారు, మీరు దర్శనం చేసి వచ్చేయండి, నేను పూజకు పంపించేస్తాను, వచ్చినాక మళ్ళీ ఈ షాప్లో పికప్ చేసుకోండి. సో ఇది నాకు కొంచెం చిన్న స్కామ్ లెక్క అనిపించింది, అంత జెన్యూన్ అనిపించలేదు. సో ఈ రెండే మాటలు మీ ముందు పెట్టాలనుకున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్. ఒకవేళ మీ అందరికీ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ యామ్ తెలుగు బ్లాగర్.